హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం లక్ష్మీదేవి ఇంటికి రావాలంటే ఏం చేయాలి అనే కథ గురించి తెలుసుకుందాం. ఒక రాజు మారువేషంలో రాజ్యంలో తిరుగుతుండగా మంత్రి, ఒక బందిపోటు గుంపు వాళ్ళపై దాడి చేస్తారు. రాజు, మంత్రి వాళ్ళతో ప్రతిఘటిస్తుంటారు. అటువైపుగా వెళ్తున్న రుద్రసేనుడు అది చూసి తన వంతు సాయం చేస్తాడు. దానికి మారువేషంలో ఉన్న రాజు మెచ్చి, నీకు ఏం బహుమానం కావాలో కోరుకో అని అంటాడు. కానీ రుద్రసేనుడు, తమరు ఆపదలో ఉంటే కాపాడానే కానీ ఏదో ఆశించి మాత్రం కాదు అని వీరోచితంగా అంటాడు. దానికి రాజు సంతోషించి, నీకు ఎప్పుడు ఏ సాయం కావాలన్నా తనని కోరమని చెప్పి వెళ్ళిపోతాడు. ఇదంతా తన భార్య శాంతశిలకు చెప్తాడు రుద్రసేనుడు. అప్పుడు ఆమెకు ఒక విషయం గుర్తుకు వస్తుంది. అదేమిటంటే, కొద్ది రోజుల క్రితం తను కట్టెలకని అడవిలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక మునీశ్వరుడు తారసపడతాడు. ఆ మునీశ్వరుడు, తల్లి, ఒక విషయం చెప్తాను, శ్రద్ధగా విను. లోకమంతా చీకటిగా, అది కూడా శుక్రవారం, ఎవరి ఇంట్లోనూ దీపం లేకుండా ఉండి నీ ఇంట్లో మాత్రం దీపం పెట్టి గుమ్మానికి అడ్డంగా కూర్చో. అప్పుడు చీకటిని భరించలేక నల్లని చీర ధరించిన ఒక ఆమె నీ ఇంట్లో నుంచి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. అప్పుడు నువ్వు ఆమెను అడ్డగించి బయటికి వెళ్తే లోపలికి రాకూడదు అని షరతు విధించు. అప్పుడు ఆమె, నేను లోపల ఉండే ఈ వెలుగును భరించలేను, చీకట్లోకి వెళ్ళిపోతానంటుంది. ఇంకొక ఆమె పట్టు పీతాంబరాలతో దగదగా మెరిసే నగలతో ఇంట్లోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తుంది. అప్పుడు ఆమెను కూడా అడ్డగించి లోపలికి వెళ్తే బయటికి వెళ్ళకూడదు అని షరతు విధించు. ఆమె అప్పుడు బయట చీకటిని భరించలేను, లోపలికి వెళ్ళిపోతానంటుంది. ప్రవేశించగానే నీవు ఐశ్వర్యవంతురాలు అవుతావు అని మునీశ్వరుడు చెప్పింది గుర్తుకు వస్తుంది. వెంటనే శాంతశిల రాజు వద్దకు వెళ్ళి, తాను ఎవరో చెప్పి వచ్చే శుక్రవారం రాజ్యంలో ఎవరి ఇంట్లోనూ దీపం పెట్టకుండా ఉండేలా చూడాలని కోరుతుంది. వెంటనే రాజు ఆమె కోరిక మేరకు రాజ్యంలో ఎవ్వరూ శుక్రవారం రోజు దీపం పెట్టకూడదని చాటింపు వేయిస్తాడు. మునీశ్వరుడు చెప్పినట్లు చేసి శాంతశిల ఐశ్వర్యవంతురాలవుతుంది. కానీ శుక్రవారం ఎవరూ దీపం పెట్టకుండా రాజుగారితో ఆజ్ఞ వేయించినందుకు చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడు లక్ష్మీదేవిని ప్రార్థించగా లక్ష్మీదేవి ప్రసన్నురాలై, ఇకపై ప్రతి శుక్రవారం సంధ్యా సమయంలో ఎవరు దీపం పెడతారో వారందరి ఇళ్లకు నేను వస్తాను అని వరం ప్రసాదిస్తుంది. ఎవరైతే ప్రతి శుక్రవారం సంధ్యా సమయంలో తప్పకుండా దీపం వెలిగిస్తారో వారు శ్రీ మహాలక్ష్మి కరుణా కటాక్షానికి పాత్రులవుతారు.